హాయ్ ఫ్రెండ్స్! చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఈ ఇల్లు చూద్దామండి. వీళ్ళు ఒకే చోట 4 ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేస్తే 3 సేల్ అయిపోయినాయండి. ప్రెజెంట్ ఒక ఇల్లు మాత్రం సేల్‌కుందండి. చాలా మంచి లొకాలిటీలో కట్టించారు. కన్‌స్ట్రక్షన్ వైస్ కూడా చాలా చేయించారండి. హౌస్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే ఇది నార్త్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఒకే చోట 4 ఇల్లులు కన్‌స్ట్రక్షన్ చేస్తే ప్రెజెంట్ ఆ మిడిల్‌లో ఉన్న హౌస్ మాత్రం సేల్‌కుందండి. 3 హౌసెస్ కూడా సేల్ అయిపోయినాయండి. ప్రెజెంట్ చూపిస్తాను కదా! ఆ మధ్య హౌస్ మాత్రం సేల్‌కుందండి. ఈ 2 హౌసెస్ పక్కనున్న హౌస్ సేల్‌కుంది. లోపల ప్లానింగ్ కోసం మాట్లాడుకుంటే అంతా కూడా ఒకలాగా ఉంటుందండి. బయట ఎలివేషన్ మాత్రం మార్చారు. ఒకసారి ఎలివేషన్ డిజైన్ అయితే చూడండి. కలర్స్ వైస్ అయితే మార్చారండి. చిన్న చిన్న చేంజెస్ తప్ప మాక్సిమం అంతా కూడా ఒకలాగా ఉంటుందండి. లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. మనకి డెమోకి మాత్రం ఈ హౌస్ చూపిస్తాను. మనకు సేల్‌కి మాత్రం ఈ హౌస్ ఉందండి. ఎలివేషన్ కూడా లైట్‌గా చేంజ్ చేశారు. ఒకసారి చూడండి. మనకు కనిపిస్తున్న ఈ హౌస్ అమ్మకానికి ఉందండి. ఉన్న 3 హౌసెస్ కూడా సేల్‌కి అయిపోయినాయండి. మనకి డెమోకి మాత్రం ఆ చివరున్న హౌస్ చూపిస్తాను. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ కూడా 40 ఫీట్ రోడ్ అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా ఒకసారి చూడొచ్చు. చాలా హైట్‌లో ఇచ్చారండి. అలాగే ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 26x52 అండి. ఇది 151 గజంలో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇది సెంట్స్‌లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు కూడా ఉందండి. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. పార్కింగ్ ఏరియా యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పార్క్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. మనకి బిల్డింగ్ బేస్మెంట్ కూడా చాలా హైట్లో ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే టోటల్ గా టైల్స్ యూజ్ చేశారు. అలాగే నార్త్ వెబ్ అయితే సింహద్వారం తీసుకున్నాను. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. సింహద్వారం డిజైన్ అయితే చాలా బాగుందండి. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. సైడ్ అయితే గ్లాస్ డోర్స్ వచ్చి ఫిక్స్డ్ డోర్స్ అండి. మనకు మెయిన్ డోర్ డిజైన్ వైజ్ కూడా మంచిగా చేయించారు. సింపుల్ డిజైన్ లో చాలా బాగా చేయించారండి. మనకి ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు అయితే 2.5 అడుగులు అయితే తీసుకున్నారు. నార్త్ వైపు కూడా డోర్ ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ ఇచ్చారండి. వైన్ లో ల్యాండింగ్ తీసుకున్నారు. ల్యాండింగ్ కి కాంపౌండర్ గా టచ్ అవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు. ల్యాండింగ్ కింద కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ ఇంటికి నార్త్ ఈస్ట్ కన్నా ట్యాప్ అండ్ బోర్ పాయింట్ తీసుకున్నారండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్ మనం మెయిన్ డోర్ తీసిన లోపలికి కంటే ఇక్కడ యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగున్నాయి. మళ్ళీ ఫ్లైన్ డిజైన్ కాకుండా మంచి డిఫరెంట్ డిజైన్ లో తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. 2x4 వెట్ ఫర్ టైల్స్ తీసుకున్నారు. మనకి గ్రౌటింగ్ కూడా పెట్టించారండి. మనకి హాల్ వచ్చి ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. ఈ ఫ్రంట్ వచ్చిన హాల్ వచ్చి 10x10 తీసుకున్నారండి. ఆ ఫ్రంట్ వచ్చి 16x17 తీసుకున్నారు. ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. హాల్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. హాల్లో రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. ప్రాపర్ లైటింగ్ కూడా తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఈ మధ్యన చాలా ఎక్కువగా అడుగుతున్నారు కదా, కొంచెం హాల్ స్పేసెస్ గా వచ్చిన ఇల్లు ఉంటే పెట్టండి, మీకోసమే తీసుకొచ్చానండి. ఈ వాల్ అంతా కూడా టోటల్ గా టీవీ యూనిట్ తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. రైట్ సైడ్ వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. టోటల్ గా టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈజీగా 75 ఇంచెస్ టీవీ కూడా పడుతుంది. టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా బాగుందండి. టోటల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా కూడా పీవీసీ శాన్ యూజ్ చేశారు. చుట్టువైపులో కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. టాప్ లో స్పాట్ లైట్స్ తీసుకున్నారు. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఇక్కడ ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లాంప్ సీట్స్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా పీవీసీ ప్యానెల్ యూజ్ చేశారు. వాల్ ప్యానెల్ యూజ్ చేశారు. టాప్ లో ఇక్కడ చూసారు కదా ప్రాపర్ లైట్ తీసుకున్నారు. టోటల్ గా ఈ వాల్ అంతా కూడా టీవీ యూనిట్ ఇవ్వడం వల్ల అయితే మనకి ఈ లుక్ వచ్చిందండి. చాలా అట్రాక్టెడ్ గా కనిపిస్తుంది. కింద రిమోట్ సైడ్ పెట్టుకోవడానికి కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. హాల్ ఇలా స్పేసెస్ గా రావడం వల్ల టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకి మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చిన్న లివింగ్ హాల్ కింద ఇచ్చారు. అలా ఫ్రంట్ కి వస్తే మనకి ఇదంతా కూడా హాల్ ఇచ్చారండి. మనకి ఇక్కడ సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. యూసెఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. మనకి టీవీ యూనిట్ కూడా స్ట్రైట్ వ్యూ వస్తుందండి. ఈస్ట్ వైపు ఒక విండో ఒక డోర్ తీసుకున్నారు. ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ కూడా ఇచ్చారండి. ప్లస్ మనకి ఈ ప్లేస్ లో వార్డ్రోబ్ తీసుకున్న డిన్నర్ సెట్స్ పెట్టడానికి కానీ డెకరేట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకి కిచెన్ కానీ పూజా రూమ్ ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు విండో తీసుకున్న లోపల విండోస్ అనేది డబ్ల్యూపీసీ విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. ఈస్ట్ వైపుకి డోర్ ఇచ్చారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. ఈస్ట్ వైపు సెట్ బ్యాక్స్ కూడా మంచిగా ఇచ్చారని 2.5 ఫీట్ తీసుకున్నారు. చుట్టువైపులో తిరిగిన సెట్ బ్యాక్స్ తో బాగానే ఉందండి. హాల్ చూసాక చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ముందు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తో చేయించారు. అక్కడ బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. మనకి బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఇచ్చారండి. 11x15 సైజులో తీసుకున్నారు. బెడ్ అది కూడా బాగా సరిపోతుందండి. డబుల్ కాట్ బెడ్ లాంటిది కూడా బాగా సరిపోతుంది. బెడ్రూమ్ లో వెస్టర్న్ సౌత్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు.
ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. రోప్ లైటింగ్ తీసుకున్నారు. బెడ్రూమ్ లో సౌత్ వాల్ వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. కింద నుంచి సీలింగ్ అట్ వరకు కూడా చేయించారండి. ఇక్కడ వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు. టాప్ లో వచ్చి ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన డెక్ లాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సీట్స్ వచ్చి లైట్ గా మ్యాటి ఫినిష్ తో తీసుకున్న హ్యాండిల్స్ కూడా మనకు డోర్ లో కలిసిపోయి ఇచ్చారండి. స్లైడింగ్స్ కూడా చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. లోపలైనా కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్ లాంప్ సీట్స్ కలర్ వైజ్ కూడా చాలా బాగుందండి. లోపలంతా కూడా లైట్ పింక్ కలర్ తీసుకున్నారు. మనకు బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం ఇచ్చారు. వాష్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. లోపల ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ చేసి అప్ చెప్తారండి. ఈ టైంలో తీసుకున్న మనకు నచ్చిన ఐటమ్స్ అయితే వేయించుకోవచ్చండి. మోడల్ అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ కూడా తీసుకున్నారు. మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిని ఇచ్చారండి. 11x14 సైజులో తీసుకున్నారు. 2 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో కూడా బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. బెడ్రూమ్ లో వెస్టర్న్ నార్త్ వైపు కూడా 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు వాల్ కి అయితే ఇక్కడ వాల్ డ్రాప్ తీసుకున్నారు. విండో పక్కనే కింద గ్యాప్ ఇచ్చి పైనుంచి అయితే చేయించారండి. ఇలా చేయించడం వల్ల యూజ్ చేయంటే మనకి క్లీనింగ్ వైజ్ అయితే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఇచ్చిన డెక్ లాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి బార్డర్ డిజైన్ లో కూడా తీసుకున్నారండి. అన్ని కూడా సెల్ఫ్స్ అయితే స్పేసెస్ కింద ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ ఉందండి. టోటల్గా 4 ఇల్లులు కడితే 1 ఇల్లు మాత్రం సేల్కి ఉందండి. 3 ఇల్లులు అయితే అమ్మేశారు. ఈ 1 ఇల్లు కూడా మిస్ చేసుకోకుండా మీరు కొంచెం ముందుగానే కాంటాక్ట్ అయిపోతే రండి, హౌస్ నచ్చితే మాత్రం. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. 2 బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గానే వచ్చింది. హాల్ కూడా చాలా స్పేసెస్ గానే వచ్చిందండి. ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే మనకి కాకినాడ అచ్చంపేట జంక్షన్ జస్ట్ 1 km డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లోకాలిటీలు ఇల్లులు అయితే ఉన్నాయండి. మనకి అచ్చంపేట జంక్షన్ కొత్తూరు వచ్చి వైపు అయితే ఉంటుందండి ఈ హౌసెస్ వచ్చి. ఫ్రెండ్స్ అలాగే మనకి అచ్చంపేట జంక్షన్ లో కొత్తగా ఇస్తున్న ఫ్లైఓవర్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. ఏడిపి రోడ్డుకి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మనకి ఆటో యాక్సెస్ అది కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి. ఫ్రెండ్స్ మనకి ఇలా కొంచెం ఫ్రంట్కి రాగానే పూజారం ఇచ్చారు. పూజారం కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. 4-5 మెజర్మెంట్స్ తో తీసుకున్నారు. దేవుని పెట్టుకున్న చిన్న ప్లాట్ఫామ్ కూడా వీళ్ళ చేయించారండి. పూజ ఐటమ్స్ పెట్టుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారు. ఈ డోర్ కూడా మనకు నచ్చిన గ్లాస్ అయితే వేయించిస్తారండి. ఈ పూజారం దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. కిచెన్ లో కూడా వర్క్ చాలా బాగా చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇక్కడ వచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకి ఎల్సే ప్లాట్ఫామ్ తీసుకున్నారు. కిచెన్ లో ఇచ్చిన డెక్ లాంప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్ తో తీసుకున్నారు. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకున్న ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న కూడా సెల్ఫ్స్ ఇచ్చారండి. గ్లాసీ ఫినిష్ తో ఇలా సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టోటల్ వెంట కూడా బాక్స్ డిజైన్ లో తీసుకున్నారు. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారండి. ఈస్ట్ వైపు కూడా విండో తీసుకున్నారు. టోటల్ గా ఇక్కడ 3 బాస్కెట్స్ ఇచ్చారండి. ఇవి SS బాస్కెట్స్ తీసుకున్నారు. మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారండి. కిచెన్ పెద్దదిగానే ఇచ్చారు. సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారు. టోటల్ గా ఇవన్నీ కూడా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్న పాయింట్ ఇచ్చారండి. ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఆ సైడ్ నుంచి వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చండి. బిల్డింగ్ చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. హౌస్ ప్రైస్ వచ్చి 67 lakhs చెప్తున్నాం అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 67 lakhs చెప్తున్నాం. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారండి. 67 lakhs కోట్ చేస్తున్నామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. రేట్ అయితే ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే లోన్ చేంజ్ చేస్తాం. టైటిల్ డీడ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.